హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు వీడియోలో రాయలసీమ రాగి సంగటి అలాగే మటన్ కర్రీ ఈ రెసిపీ నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ రాగి సంగటి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా కుదురుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా హెల్తీ రాగి సంగటి అలాగే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 కేజీ దాకా మటన్ తీసుకున్నాను. మటన్ని కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 1 టమాటో వేసుకోవాలి చిన్న సైజులో. 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మటన్ని 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఉప్పు కారం అంతా పట్టేలాగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి మటన్ను. ఇలా మగ్గిపోయాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి మటన్ 5-6 విజిల్ కుక్ చేసుకోవాలి. తర్వాత మసాలా కోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరిని తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసి కొద్దిగా వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను. 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు అలాగే కొద్దిగా సోంపు కూడా వేసుకోవాలి. ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న కొబ్బరి గసగసాలు కూడా ఇలాగ ఫైన్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయాక మటన్ అనేది బాగా ఉడికిపోయింది. ఇలాగ సాఫ్ట్గా మటన్ బాగా ఉడికిపోయింది కదా. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా పట్ట లవంగాలు అలాగే జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి 2 నిమిషాల పాటు. ఇలా మగ్గిపోయాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలాగే గసగసాలు పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఆయిల్లో బాగా మగ్గిపోయాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ పీసెస్ మాత్రమే వేసుకొని ఈ మసాలా అంతా మటన్ పీసెస్కి పట్టేలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో ఉన్న వాటరు అలాగే గ్రేవీ కోసం ఇంకొక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో టేస్ట్ తగ్గట్టు కారం అలాగే సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రాగి సంగటి కోసము నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా రైస్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసి 1/2 అవర్ పాటు రైస్ బాగా నానబెట్టుకోవాలి. రైస్ నానితే సంగటి అనేది చాలా మెత్తగా వస్తుంది. తర్వాత నానబెట్టుకున్న రైసు అలాగే 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసి రైస్ బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో రైస్ని ఇలా కలపెట్టుకోవాలి. రైస్ ఇలాగా బాగా మెత్తగా ఉడికిపోయాక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ దాకా రాగిపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రాగిపిండి వేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఆవిరికి రాగిపిండి అనేది బాగా ఉడికిపోతుంది.
ఇలాగ ఉడికిపోయాక మన ఇంట్లో ఉంటే పప్పు గుత్తితో అయినగా ఇలాగే రైస్ అలాగే పిండిని బాగా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని కొద్దిగా వేసుకుంటూ బాగా ఇలాగా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలా కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ముద్ద కోసము నేను ఇక్కడ చల్లగా ఉన్న కొద్దిగా వాటర్ తీసుకొని చేతికి రాసుకుంటున్నాను. మీరు ఇక్కడ కొంచెం చేతికి గీ అయినా లేకపోతే బటర్ అయినా రాసుకొని ఇలాగ ముద్దగా చేసుకోవచ్చు. నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కూడా నేను చేతితోనే చేసేసాను. లేకపోతే ఈజీగా అయితే ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ లేకపోతే ఆయిల్ అయినా రాసుకొని ఇలాగ ముద్దగా చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి మటన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి.